ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధ రాహువులు కనుక కలిసి ఒక ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, శుభ ఫలితాలు అలాగే నెగిటివ్ రిజల్ట్స్ ఏ విధంగా కలెక్ట్ చేస్తారనేది తెలుసుకుందాము. చాలా మటుకు హారోస్కోప్స్లో ఈ బుధ రాహువుల కలయిక ఎప్పుడైతే జరుగుతుందో ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ని చూడడం అనేది మనం గమనించవచ్చు. కాబట్టి బుధ రాహువులు ఎప్పుడు ఒక హారోస్కోప్లో కలుస్తున్నా కానీ దాన్ని కొంచెం కేర్ఫుల్గా అనలైజ్ చేసి తగినటువంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని కాస్త తగ్గించుకోవడానికి వీలుంటుంది. చాలా హారోస్కోప్స్లో గమనించినట్లయితే ఎక్సెప్ట్ జూపిటర్ ఆస్పెక్ట్ కనుక ఉంటే, అంటే గురువు కనుక శుభదృష్టితో ఆ కాంబినేషన్ చూస్తూ ఉంటే చాలా మటుకు నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి. లేనట్టయితే ఈ బుధ రాహువుల కలయిక ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమేటిక్ కాంబినేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకు ఈ కాంబినేషన్ ప్రాబ్లమేటిక్ కాంబినేషన్ అనేది అనలైజ్ చేసే ప్రాసెస్లో బుధుడి యొక్క కారకత్వాలు చూస్తే, బుధుడు నర్వస్ సిస్టమ్ని రూల్ చేసేటువంటి ప్లానెట్, అలాగే తెలివితేటలకి, లాజికల్ థింకింగ్కి, షార్ప్ ఇంటలెక్ట్ అంటే ఏదైనా సూక్ష్మమైన విషయాన్ని గ్రహించడం, సూక్ష్మ బుద్ధి, వీటిని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ మెర్క్యూరీ. అలాగే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్లానెట్ మెర్క్యూరీ. ఏ విధమైన కమ్యూనికేషన్ అయినా కావచ్చు, అది ఒక రచన రూపంలో కావచ్చు, లేదా వర్బల్ కమ్యూనికేషన్ కావచ్చు, అంటే మాటలు, వక్త కావచ్చు, ఏ రకమైన కమ్యూనికేషన్ అయినా రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ మెర్క్యూరీ. అలాగే స్పెక్యులేషన్స్లో గెయిన్స్కి, ప్రాఫిట్స్కి, లాసెస్కి, వీటికి కూడా ప్రధానంగా చూడవలసిన ప్లానెట్ బుధుడు, అలాగే రాహువు. ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వర్తకము, వ్యాపారము, వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్, అందులో లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, అటువంటి ఒక ప్రొఫెషన్ ఇవ్వడము, ఇవన్నీ కూడా బుధుడి యొక్క బలం వల్ల ఆ జాతకుడికి కలిగేటువంటి ఫలితాలు. ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి బుధుడు ఫైనాన్స్ని రూల్ చేస్తాడు. అలాగే సైకలాజికల్ హెల్త్ని, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని కూడా రూల్ చేసేటువంటి ప్లానెట్ మెర్క్యూరీ. ఇక రాహు విషయానికి వస్తే, రాహువు కంప్లీట్ మ్యాలిఫిక్ ప్లానెట్. బుధుడు చాలా సాఫ్ట్ ప్లానెట్, సెన్సిటివ్ ప్లానెట్. అంటే ఎంత సాఫ్ట్గా ఉంటాడో అంత సెన్సిటివ్గా ఉంటాడు బుధుడు. ఎందుకంటే బుధుడి యొక్క రిజల్ట్స్ని చూసినట్టయితే బుధుడు ఎక్కువగా మైండ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్, అలాగే ఫైనాన్సెస్ని రూల్ చేసేటువంటి ప్లానెట్. బుధుడు బలంగా ఉన్న వ్యక్తులు చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. ఏ విషయాన్నైనా చాలా త్వరగా పసిగట్టగలగడము, అవతల వాళ్ళ ఉద్దేశాలు కూడా వీళ్ళు అర్థం చేసుకోగలగడము, ఇటువంటి చాలా సూక్ష్మ బుద్ధిని ఇస్తాడు బుధుడు. రాహు విషయానికి వస్తే, రాహు చాలా నెగిటివ్ రిజల్ట్స్ని, సెల్ఫిష్ నేచర్ కలిగినటువంటి ప్లానెట్ రాహు. నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్, అలాగే సెల్ఫిష్ మోటివ్ ఉంటుంది ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తులకి. జీవితంలో చాలా ఆశ కలిగి ఉండడము, చాలా ఉన్నత స్థాయికి చేరుకోవాలి, సమాజంలో స్టేటస్, పవర్ అనేది ఉండాలి అనేది రాహు బలంగా ఉన్న వ్యక్తులలో మనం గమనించవచ్చు. అటువంటి వారు ఆ స్థాయికి చేరుకోవడానికి అనైతికమైన దారుల్లో వెళ్ళడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు. అలాగే మోసం చేయడము, మోసపోవడము, ఈ రెండు కూడా రిప్రజెంట్ చేసే ప్లానెట్ రాహువు. అదేవిధంగా అన్కన్వెన్షనల్ ప్లానెట్, అందరూ వెళ్ళే దారిలో కాకుండా డిఫరెంట్ రూట్లో వెళ్ళడం అనేది రాహు యొక్క ప్రత్యేకత. అబద్ధాలు, చీటింగ్, ఇవన్నీ కూడా రాహు యొక్క నెగిటివ్ ట్రేట్స్గా గమనించవచ్చు. రిస్క్ టేకింగ్ నేచర్ అనేది రాహుకి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఇటువంటి క్వాలిటీస్ కలిగి ఉన్న రాహు కనుక బుధుడితో చేరితే, బుధుడు ఈజీగా రాహు యొక్క నెగిటివిటీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ప్రభావితం అవుతాడు. కాబట్టి బుధుడి యొక్క సాఫ్ట్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాహు యొక్క కంజంక్షన్ వల్ల, కలయిక వల్ల చాలా మటుకు దూషితమయ్యి బుధుడు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడంలో తన యొక్క శక్తిని కోల్పోవడం అనేది గమనించవచ్చు. బుధ రాహుల కలయిక కనుక ఒక జాతకంలో ఉన్నట్టయితే ప్రధానంగా ఫైనాన్స్ సంబంధించిన హౌసెస్లో, అలాగే మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా అటువంటి బుధ మహాదశ కానీ రాహు మహాదశ కానీ వచ్చినట్టయితే బుధుడికి, రాహుకి రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా మంచి ఒక ప్రికాషనరీ మెజర్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే బుధ రాహువుల కలయిక ఎప్పుడు ఇటువంటి హౌసెస్లో కలిగినా కానీ సడన్ లాస్ ఆఫ్ స్టేటస్, అలాగే జాబ్లో నుంచి బయటికి రావడము, జాబ్ కోల్పోవడము, బిజినెస్లో సడన్ లాస్ రావడము, ఓడలు బల్లవడము, పైన ఉన్నటువంటి గ్రాఫ్ కూడా జీరోకి పడిపోవడము ఫినాన్షియల్గా, ఇటువంటి చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి కాంబినేషన్ బుధ ప్లస్ రాహు.
అలాగే బుధ రాహువులు మైండ్కి సంబంధించినటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి ప్లేసెస్లో కనుక ఉన్నట్టయితే అక్కడ కూడా చాలా మటుకు అతని యొక్క సైకాలజీని దెబ్బతీసి సైకలాజికల్ ఇష్యూస్ ఇవ్వడము, సూసైడల్ టెండెన్సీస్ ఇవ్వడము, ఇటువంటి చాలా సమస్యలు తీసుకొచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. ఇక క్లుప్తంగా ఒక్కొక్క హౌస్లో వీళ్ళ కలయిక ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే లగ్నంలో బుధరాహుల కలయిక కొంతవరకు ప్రాబ్లమేటిక్ అని చెప్పుకోవాలి. బుధరాహుల కలయిక కనుక చంద్రుడి నక్షత్రంలో లేదా రాహు నక్షత్రంలో జరిగిన, చంద్రుడి ఇంట్లో ఏర్పడిన కొంతవరకు అది ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ బుధరాహులు కలిసి ఉండడం అనేది ఇటువంటి నక్షత్రాల్లో రాశిలో కనుక జరిగితే దాన్ని మరికొంత మనం అనలైజ్ చేసి నెగిటివ్ రిజల్ట్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇక లగ్నంలో ఇటువంటి బుధరాహుల కలయిక కనుక ఉన్నట్టయితే ఆ లగ్నం కనుక చంద్రుడిల్లు అయితే కొంతవరకు మానసిక సమస్యలు కలగడము, అది ఏ హౌస్ అనే దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి మానసిక సమస్యలు అనేవి ఉంటాయి. ఉదాహరణగా 7th హౌస్ కనుక అయితే మ్యారీడ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడము, ఇటువంటి రిజల్ట్స్ని కలిగిస్తుంది. అలాగే 1st హౌస్ అయ్యి కర్కాటక లగ్నం అయ్యి బుధరాహులు అందులో ఉంటే వారికి ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి బాధపడము, ఇటువంటి కొంత సైకలాజికల్ ఇష్యూస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 2nd హౌస్లో కనుక బుధరాహుల కలయిక జరిగినట్టయితే ఇది చాలా చాలా క్రిటికల్ ప్లేస్మెంట్. ఎందుకంటే బుధుడు ఫైనాన్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్. అటువంటి బుధుడు రాహుతో కలిసి 2nd హౌస్లో ఉన్నట్టయితే తప్పకుండా వారు బుధ మహాదశ కానీ రాహు మహాదశ కానీ స్టార్ట్ అయినట్టయితే రెమెడీస్ చేసుకోవడం వల్ల, బుధుడు కానీ రాహు కానీ చేసుకోవడం వల్ల వాళ్ళు ఫినాన్షియల్ క్రైసిస్ని తప్పించుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అంటే చాలా వరకు ఆ క్రైసిస్ యొక్క తీవ్రతని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే. ఏదైనప్పటికీ 2nd హౌస్లో బుధరాహుల కలయిక సడన్ లాస్ ఆఫ్ వెల్త్, అలాగే అంతవరకు బాగా నడుస్తున్న బిజినెస్ కుదేలైపోవడం, ఇటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యామిలీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ రావడము, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మ్యారేజ్ తర్వాత మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రావడము, ఇటువంటి రిజల్ట్స్ని చూడొచ్చు. ఇక బుధరాహుల కలయిక 3rd హౌస్లో ఉండి బుధుడు కనుక వీక్గా ఉన్నట్టయితే వారికి ఎక్కువగా చొరవ లేకపోవడము, ధైర్య సాహసాలు లేకపోవడము, ఏదైనా సరే ఉత్సాహం ముందుకు వెళ్ళేటువంటి ఒక చొరవ ధైర్యం లేకుండా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లో కాన్ఫిడెన్స్, ఇటువంటి వాటి వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉండడం అని మనం గమనించవచ్చు. ఇక 4th హౌస్లో బుధరాహుల కలయిక పాజిటివ్గా ఉంటే ఇది ఎడ్యుకేషన్లో మంచి ప్రాస్పెక్ట్స్కి, మంచి కెరియర్కి సహాయం చేసేటువంటి ప్లేస్మెంట్. అయితే ఇటువంటి ప్రాసెస్లో మీరు కెరియర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా మదర్తో రిలేషన్ కొంత స్ట్రెయిన్గా ఉండడము, మదర్ యొక్క ఆరోగ్యం అనేది కొంత బాధని కొంతవరకు ఆందోళన కలిగించే విషయంగా ఉండడము, ఇటువంటి ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది 4th హౌస్లో ఉన్న మెర్క్యూరీ రాహు కలిసి ఉంటాయి. ఇక 5th హౌస్లో బుధరాహులు కలిసి ఉంటాయి పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి. స్పెక్యులేషన్లో చాలా అద్భుతమైనటువంటి విజయాలు, డైలీ ఇన్కమ్ కూడా ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడవచ్చు. ఉదాహరణకి అది 5th హౌస్ బుధుడు ఇల్లు అయ్యి స్ట్రాంగ్గా ఎగ్జాల్ట్ అయి ఉండడము, లేదా ఫ్రెండ్లీ హౌస్లో బుధుడుండి 5th లార్డ్ కూడా బుధుడుతో ఉండడము, ఇటువంటి కాంబినేషన్లో ఉన్న బుధరాహులు ఉంటే అది స్పెక్యులేషన్ గెయిన్స్కి చాలా బాగా సహాయపడుతుంది. లేనట్టయితే స్పెక్యులేషన్లో సడన్ లాసెస్, ఊహించి ఎంతో పెట్టుబడి పెట్టి అంతా కూడా కోల్పోవడము, అప్పుల ఊబిలో కూరుకుపోవడము, అప్పుల బాధతో సతమతం అవడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని కలిగిస్తుంది బుధరాహుల కాంబినేషన్ 5th హౌస్లో. అలాగే సంతాన విషయంలో వారి యొక్క ప్రోగ్రెస్ అనేది వీరికి చాలా ఆందోళన కలిగించే విషయంగా ఉంటుంది. సంతానం వృద్ధిలోకి రాకపోవడం, ఇటువంటి రిజల్ట్స్ కూడా కలిగిస్తాడు. అలాగే స్త్రీల విషయంలో 5th బుధరాహుల కాంబినేషన్ ఉంటే సంతానం ఒక్కోసారి లేకపోవడము, చాలా లేట్ అవ్వడము, సంతాన సమస్యలతో బాధపడము, ఇటువంటి ఇష్యూస్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 6th హౌస్లో బుధరాహుల కలయిక కూడా కొంచెం కేర్ఫుల్గా అనలైజ్ చేసేటువంటి ప్లేస్మెంట్. ఎందుకంటే ఇక్కడ జాబ్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఇటువంటి బుధ మహాదశలో రాహు అంతర్దశ కనుక నడుస్తున్నట్టయితే ఎప్పుడు కూడా బుధ మహాదశలో రాహు అంతర్దశ, రాహు మహాదశలో బుధ అంతర్దశ అనేది ఎప్పుడు కూడా కేర్ఫుల్గా అనలైజ్ చేసి తగిన రెమిడియల్ మెషర్స్ తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అది నెగిటివిటీ యొక్క తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బుధలో రాహు కానీ, అంటే బుధ మహాదశలో రాహు అంతర్దశ లేదా రాహు మహాదశలో బుధ అంతర్దశ కానీ జరుగుతున్నట్టయితే బుధుడికి రాహుకి ఇద్దరికి కూడా రెమెడీస్ చేసుకోవడం అనేది మంచిదే. ఈ విధంగా 6th హౌస్లో జాబ్ లాస్ అవ్వడము, సడన్గా జాబ్ నుంచి బయటకు వచ్చేయాల్సి రావడము, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తారు. అలాగే ఉద్యోగంలో, వ్యాపారంలో సమస్యలు కలుగజేయడము, వ్యాపారంలో కూడా లాసెస్ ఎక్కువగా వస్తూ ఉండడము వంటి ఫలితాలని కలిగించే అవకాశం ఉంది. అయితే స్ట్రాంగ్గా కనుక ఉంటే అది ఉద్యోగ ప్రాప్తికి, ఎవరైనా జాబ్ ట్రయల్స్లో ఉంటే సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడేటువంటిది. అందులో కూడా ఎంతో
కష్టపడి సాధించాల్సి ఉంటుంది. వెళ్ళిన జాబ్లో కూడా ప్రతికూల పరిస్థితుల్లో అతను పనిచేయాల్సి వస్తుంది. బుధరాహుల కలయిక 6th హౌస్లో ఉన్నట్టయితే. ఇక 7th హౌస్లో బుధరాహుల కలయిక కనుక ఉన్నట్టయితే మ్యారిటల్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పాజిటివ్గా ఉంటే అది ఫారిన్ గెయిన్స్కి, ఫారిన్ జాబ్స్కి ఉపయోగపడేటువంటి కాంబినేషను. అలా కాకుండా నెగిటివ్గా ఉన్నట్టయితే జాబ్లో కూడా ఎప్పుడు అస్థిరత ఉండడము, మ్యారిటల్ ఇష్యూస్ ఉండడం అనేది గమనించవచ్చు. ఇక 8th హౌస్లో బుధరాహుల కలయిక కూడా ఫినాన్షియల్ లాసెస్కి, చాలా అప్స్ అండ్ డౌన్స్కి, కుదేలైపోవడము, అప్పులు ఎక్కువగా ఉండడము, ఇటువంటి వాటి వల్ల ఎలా మనీని రొటేట్ చేయాలని తెలియకపోవడం, ఇటువంటి పరిస్థితులను కలిగిస్తాడు. 9th హౌస్లో బుధరాహుల కలయిక పాజిటివ్ ఇంకా నెగిటివ్ రెండు ఇస్తుంది. స్ట్రాంగ్గా పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే వీరి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతిని కలగడము, అయితే అప్పుడప్పుడు మాత్రం అకేషనల్గా అప్స్ అండ్ డౌన్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి, ఫారిన్ ట్రావెల్స్ ఇవన్నీ కూడా కలిగజేసేటువంటి కాంబినేషన్. 10th హౌస్లో బుధరాహుల కలయిక మళ్ళీ కెరియర్ విషయంలో చాలా ఇన్స్టెబిలిటీని కలిగించేటువంటి కాంబినేషన్. అది కెరియర్లో చాలా లాసెస్, అలాగే మోసానికి గురవడము, తెలుసుల వారి చేతనే మోసపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కలగజేస్తుంది. కాబట్టి బుధరాహుల కలయిక 10th హౌస్లో ఉంటే కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచి ఒక ప్రికాషనరీ మెజర్గా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది దశ నడిచినంత కాలము కూడాను. అలాగే 11th హౌస్లో బుధరాహుల కలయిక ఇది పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లవ్ అఫైర్స్లో ఫెయిల్యూర్స్, తర్వాత మ్యారేజ్లో కూడా మల్టిపుల్ అఫైర్స్ ఉండడం, మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ వల్ల మోసపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కలిగిస్తారు. అయితే స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంటే బిజినెస్ గెయిన్స్ అవ్వడము, ధనాన్ని వృద్ధి చేయడము, సడన్ గెయిన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి కాంబినేషన్. ఇక 12th హౌస్లో బుధరాహు కూడా కొంత మటుకు ప్రాబ్లమేటిక్ కాంబినేషను. ఫినాన్షియల్ లాసెస్, సడన్ లాస్ ఆఫ్ వెల్త్, అవమానాలు, తెలుసున్న వారి చేతిలోనే మోసపోవడము, ధన నష్టము, అవమానము ఇవన్నీ కూడా కలిగించే అవకాశం ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్మెంట్ బుధరాహుల ప్లేస్మెంట్ 12th హౌస్లో. అయితే పాజిటివ్గా ఉంటే ఫారిన్ గెయిన్స్, ఫారిన్ ట్రావెల్స్, అలాగే బిజినెస్లో గెయిన్స్ రావడము, ఇటువంటి రిజల్ట్స్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు బుధరాహుల కలయిక ఉన్న బుధుడు మహాదశ లేదా రాహు మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే తగినన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం, అంటే రెమెడీస్ చేసుకోవడం ద్వారా చాలా మటుకు నెగిటివిటీ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బుధరాహుల కలయిక మాత్రం కొంత ప్రత్యేక దృష్టితో చూసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఒక మంచి రెమెడియల్ మెజర్స్ తీసుకుని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.